మెలిపెడితే, కాలేయం కలబడితే ఎంత వేదన, ఎంత రోదన. మనిషి మనిషిలా ఉండలేడు, మనలో ఒకడిగా కలవలేడు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లే సరిగ్గా నిలబడలేరు. అలాంటిది అనారోగ్యంతో ఉంటే ఇంకేం చెయ్యగలరు? అందులోనూ కిడ్నీ సమస్య అయితే ఎంతని తట్టుకోగలరు? ఎన్ని రోజులు ఆ బాధని దిగమింగగలరు? ఉద్దానం ఇప్పుడు ఎలా ఉంది? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రక్షిత మంచినీరు, అయినా తగ్గని కిడ్నీ కేసులు. అప్పులు చేసుకుని బ్రతుకుతున్నామండి. ఆ మెడిసిన్ వాడినా సరే తగ్గడం లేదు. ఉద్దానం గుండె ఘోష. ఉద్దానం ఈ పేరు వినగానే ఇక్కడి వాళ్ల సమస్య ఏంటో తెలిసిపోతుంది. వీరి కన్నీటి శోకం ఏంటో అర్థమవుతుంది. మానని గాయంలా మళ్లీ మళ్లీ కిడ్నీ సమస్యతో కలబడుతూనే ఉన్నారు. ఈ మహమ్మారి నుంచి ఇంకెప్పుడు బయటపడతామని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి 3 దశాబ్దాలుగా విస్తరిస్తోంది. ఇక్కడ వారికి ఇది కేవలం అనారోగ్య సమస్య మాత్రమే కాదు, ప్రమాదకరమైన సామాజిక సమస్య కూడా. చదువులు, పెళ్లిళ్ళు, కుటుంబ సంబంధాలు, చివరకు ఉపాధిపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈ వ్యాధి. అసలు ఈ వ్యాధి ఏంటో, ఈ ప్రాంతంలోనే ఎందుకు విస్తరిస్తుందో ఇక్కడ వరకే కాదు, పరిశోధకులకు, ప్రభుత్వాలకు సైతం అంతుపట్టడం లేదు. సైన్స్కే సవాల్ విసురుతున్న ఉద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులపై ఈ వారం రిపోర్టర్ స్పెషల్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల దీన గాథని ఇప్పటికే TV9 అనేక రూపాల్లో వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక్కడి వారి కన్నీటి శోకాన్ని కళ్లకు కట్టింది. ఉద్దానంలో వాస్తవ పరిస్థితులని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చూడటమే కాదు, పాలకులు ముందుకొచ్చి చర్యలు తీసుకునేలా చేసింది. అయితే ఇక్కడి మూత్రపిండ రోగుల సమస్య ఈనాటిది కాదు. ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందిస్తున్న డయాలసిస్ సెంటర్లలో నిత్యం వేలాది మంది కిడ్నీ రోగులకి డయాలసిస్ జరుగుతున్నా నేటికి అందులో నుంచి కోలుకోలేకపోతున్నారు. అక్కడున్న వాతావరణం బట్టి ప్రాబ్లం. ఇక్కడ వాటర్ తాగేవాళ్ళం, బోర్ వాటరు, దానివల్ల అంటున్నారు. ఎక్కువ శాతం అలాగే వస్తున్నాయి అందరికీ, చాలామందికి. ఆకుపచ్చని ఉద్దానాన్ని అంతుపట్టని సమస్య వేధిస్తూనే ఉంది. సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండలాల్లో ఏ గ్రామానికి వెళ్లినా కిడ్నీ సమస్య బాధితులు కనిపిస్తారు. ప్రతి ఇంటిలో ఒకరు ఈ సమస్యతో నిత్యం జీవోత్సవంలా పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం వీరి బాగోగుల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నా సమస్య తీరకపోవడం తీరని దుఃఖాన్ని మిగుల్చుతోంది. మేము చాలా ప్రయత్నించామండి, ఆరోగ్యశ్రీకి చాలా దగ్గరలు తిరిగాము, మాకు ఆరోగ్యశ్రీ అయితే రావట్లేదు. ఇప్పుడు పునః 1-2 నెలలు అయింది ఆరోగ్యశ్రీ రాలేదంటే అర్థం చేసుకోవడానికి ఉంది. కానీ ఇప్పుడు 1.5 అవుతుందంటే ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ రాలేదు. మాకు పెన్షన్ లేదు. మేము ఎంత సఫర్ అవుతున్నామంటే అప్పులు చేసుకుని బ్రతుకుతున్నామండి. మాకు ఎటువంటి ఆదాయం అయితే లేదు, తోటలు లేవేటి లేదండి మాకు. కలుషిత నీరే కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం 700కు పైగా కోట్లతో భారీ సురక్షిత మంచినీటి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హీరా మండలం రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తోంది. ఇందుకోసం 14 రిజర్వాయర్లు, 259 ఓవర్ హెడ్ గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లు, 60 నీటి ట్రీట్మెంట్ సంపులు, 1000 కిలోమీటర్ల పైప్ లైన్ల ద్వారా సురక్షిత తాగునీటిని విడుదల చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడేవారమండి. స్కూల్ దగ్గర బోర్ దగ్గరికి వెళ్ళేవారం వాటర్కి. తర్వాత మంచినీరు కోసం పోరాడితే అక్కడ ఇచ్చారు ట్యాంక్. ఆ నీరు వాడుతున్నాము. అవి అంటే త్రాగడానికి, స్నానాలకు అన్నిటికి వస్తున్నాయి. ఇప్పుడు మంచినీరు వస్తున్నాయి. ఇప్పుడు నెల అయింది, ఇంటింటికి వస్తున్నాయి మంచినీరు. నీరు సూపరు. వంశధారదే ఎక్కడది అంటున్నారు. సరిపోతుంది, అందరూ పడుతున్నారు.
ఇంతకు ముందు అంటే నీరు లేక ఇబ్బంది అయ్యాలి. ఇప్పుడు పర్వాలేదు. అంతేకాదు ప్రత్యేకంగా కిడ్నీ సెంటర్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సెంటర్ల ద్వారా బాధితులకి ప్రతిరోజు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నా మార్పు మాత్రం కనిపించట్లేదు. ఒక్కో పేషెంట్కి సగటున 86,000 చొప్పున ఖర్చు చేస్తున్నా కోలుకోలేకపోతున్నారు. మా గ్రామంలో కూడా చాలామంది కిడ్నీతో ఉన్నారు. మా గ్రామమే కదండి, చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళందరికీ మేబీ శ్రీకాకుళం జిల్లా మొత్తానికి ఇదే ఆధారం. పెద్ద హాస్పిటల్ అని చెప్పారు కాబట్టి చాలామంది పక్క ఒడిశా స్టేట్ నుండి కూడా వస్తున్నారు ఇక్కడికి. సో ఇంకా కొద్దిగా ఎక్విప్మెంట్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ మంది వస్తారు. హాస్పిటల్ సర్వీస్ కూడా చాలా బాగుంది. దీన్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కిడ్నీ రోగాలు పీడిస్తున్నాయి. యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు అన్న తేడా లేదు. ప్రతి ఒక్కరిని మూత్రపిండాల వ్యాధి కబళిస్తోంది. గతంలో ఏ ఎన్నికలు వచ్చినా ఉద్దానం కిడ్నీ సమస్య ఇక్కడి నాయకులకు, రాజకీయ పార్టీలకు ఓ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉండేది. అయితే TV9 వరుస కథనాలు, డిబేట్లు ఈ సమస్యను బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసింది. ప్రతిష్టాత్మకమైనటువంటి పలాస కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సైతం అందుబాటులోకి వచ్చింది. ఉద్దానం సమగ్ర ఉచిత తాగునీటి పథకానికి అడుగులు పడ్డాయి. అయితే ఇంత జరుగుతున్న ఏ ఏటికి ఆ ఏడు ఉద్దానంలో కిడ్నీ సమస్యలు ఇంకా పెరుగుతున్నాయో కానీ తరగటం లేదు. పైగా మరణాలు సైతం సంభవిస్తుండడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఏ ఇంట్లో చూసినా కిడ్నీ రోగులే దర్శనమిస్తారు. మందుల కుప్పలు కనిపిస్తాయి. ఒక ఇంట్లో ఇంటి పెద్ద అనారోగ్యానికి గురైతే మరో ఇంట్లో వృద్ధులు, ఇంకో ఇంట్లో చిన్నారులు, ఇలా ఒకరని కాదు, ఆడ మగ అన్న తేడా లేదు. కిడ్నీ వ్యాధులతో కొంతమంది ఇంటి ఇల్లాలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే ఇంకొందరి ఇళ్లలో ఆ ఇంటి పెద్ద దిక్కులే మృత్యు ఒడికి చేరుతున్న సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్లో కనుక్కున్నారు కానీ ఏం అవ్వదులే అని కొంచెం దీనిగా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. బట్ అది ఎంత ఎర్లీగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎవరూ అనుకోలేదు. చేసిన తర్వాత తెలిసిన తర్వాత ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ట్రై చేసాము అండ్ డయాలసిస్ కూడా వెళ్ళాము. అప్పుడు డయాలసిస్ ఇక్కడ ఎంత త్వరగా దగ్గరలో మనకి ఏమీ లేవు, మనం వెళ్తే వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్లో వీక్లీ ట్వైస్ ఇలా వెళ్ళి చేయించుకొని వచ్చేవారు, చేసేవారు. అప్పటికే కూడా ఇంకా డోనర్ దొరకడంతో ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం. కానీ అది 3 months బాగానే ఉన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి స్టార్ట్ అయ్యి ఇంకా అలా. సాధారణంగా బీపీ, షుగర్ ఉంటే కిడ్నీ వ్యాధులు వస్తాయి. కానీ ఉద్దానం ప్రజలకి బీపీ, షుగర్ లేకపోయినా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడల బతుకుల్లో కిడ్నీ వ్యాధి ఊపిరి తీస్తోంది. కళ్ల ముందు తిరిగే మనిషి ఎప్పుడుంటాడో తెలియకుండా పోతోంది. వయసు పైబడ్డ వాళ్ల పరిస్థితి మరీ దారుణం. చేతులు, పాదాలు వాచిపోయి వెన్ను నొప్పితో, అనీమియా, యూరినరీ సమస్యలతో వృద్ధులు నరకం అనుభవిస్తుంటారు. 4-5 స్టేజెస్లో ఉన్నవారు శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేరు. సమయానికి డయాలసిస్ చేయకపోతే ప్రాణాలు మిగలవు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినా కూడా సమస్య కొలిక్కి రాకపోవడంతో కిడ్నీ వ్యాధులతో పోరాడుతూనే ఉన్నారు. బాధితుల ప్రాణాల్ని కాపాడేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. కిడ్నీ వ్యాధి ప్రతి ఇంటిని పగబట్టినట్టుగా మారడంతో దినదిన గండంగానే బాధితులు రోజులు వెళ్లదీస్తున్నారు. నిద్ర కొన్నిసార్లు పట్టదు సార్, ఫస్ట్ పాయింట్. రెండోది కడుపుకి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చేది సార్. గ్యాస్ ఫామ్ అయిపోయి ఫిల్ అయిపోతుంది, కడుపు పొట్ట ఉబ్బిపోతుంది సార్. నెక్స్ట్ మోషన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి సార్, వీక్లీ ఖచ్చితంగా వస్తుంటాం. ఇది తిన్నా మోషన్స్ అయిపోవడం, ప్లస్ ఫీవర్ వచ్చేస్తుంటుంది. చలికాలం అది ఇంకా డేంజర్ సార్. వింటర్ సీజన్లోన ఈ చల్లగాలి తగిలినా సరే దగ్గు విపరీతం వచ్చేసి ఆయాసం వచ్చేస్తుంది సార్. చల్లగాలి అస్సలు వెళ్ళకూడదు. చల్లగాలి వెళ్ళడం వల్ల ఆయాసం ఎక్కువ వచ్చిందంటే ఆయాసం వల్ల చాలామంది చచ్చిపోయినారు సార్. ఆయాసం వచ్చేసి ఊపిరాడదు సార్. ఇప్పుడు దీనివల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సార్. ఆసుపత్రిలో ఏ సమయంలో వెళ్లినా డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లే కనిపిస్తారు. రోగి శరీరం నుంచి రక్తాన్ని ప్రత్యేకమైన మెషిన్ ద్వారా బయటకు తీస్తారు. ఆ రక్తాన్ని శుభ్రం చేసి విషతుల్యమైన వ్యర్థాలను తొలగించాక మళ్లీ ఎక్కిస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నేను 2 సార్లు చేసుకుంటుండే సార్, 2 సార్లు. ఈ మధ్య నాకు ఈ పిస్తల్ వేసి నుంచి జ్వరము దమాయించి పారిచ్చింది. నీరస అయిపోను బాగా. నీరస 80 కేజీలు ఉండు 52 కేజీలకు వచ్చాను.
52 కేజీలకు వచ్చేస్తే నేను చాలా నీరస అయిపోయాను. ఆవేశం ఆ మధ్యన గడికి వచ్చేది అనమాట. బెడ్లు దొరక చాలా ఇబ్బంది అయ్యాడు నేను. కిడ్నీ వ్యాధుల బారిన పడ్డ వారికి డయాలసిస్ తప్పనిసరి. లేదంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని ప్రాణాలు త్వరగా పోయే అవకాశం ఉంది. అందుకే డాక్టర్ల సూచనల మేరకు ఆహార నియమాలు పాటిస్తూ డయాలసిస్ చేయించుకుంటారు. నాకు కిడ్నీ ప్రాబ్లం 2 సంవత్సరాలు బట్టి చేశారు. చేసిన తర్వాత మెడిసిన్ వాడుతున్నాను, తగ్గడం లేదు. ఏదంటే మమ్మల్ని తగ్గుతుంది, మళ్ళీ ఇప్పటిదాకా పెరిగిపోవడమే. మా ఉద్దానం ప్రాంతంలో మనసమండలం గ్రామంలో నారాయణపురం మా చుట్టుపక్కల గ్రామంలోనే కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ శాతం అన్నమాట. ఏజ్ 30 నుండి 40, 50 మంది సన్యాసం ఉంటుంది. ఆ మెడిసిన్ వాడినా సరే తగ్గడం లేదు పూర్తి. అదే సమస్య. మా ఊర్ల నుంచి డయాలసిస్ అయిన వాళ్ళు 4-5 పేషెంట్లు ఉన్నారు. ఈ కిడ్నీ మాత్రం 10 మంది పేషెంట్లు ఉన్నారు. ఉద్దానం బాధితుల కన్నీటిని తుడుస్తూ ప్రభుత్వం పెన్షన్ వంటి ఇతరాత్రా సహాయక చర్యలు అందిస్తోంది. వీరి బతుకుల్లో ఆశలు నింపే యత్నం చేస్తున్నా ఇక్కడి వారి కళ్లల్లో మాత్రం వెచ్చటి కన్నీటి బొట్లు ఆగట్లేదు. దశాబ్దాలుగా గుండెలు పిండేసే ఎన్నో ఉదంతాలున్నాయి. చూస్తుండగానే కళ్ళెదుటే చనిపోతున్న వాళ్ళున్నారు. ఇలా 4 దశాబ్దాల కాలంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలల్లో చనిపోయారు. అనారోగ్యానికి శ్వాసదృష్టి భావాలు ఎక్కువ అంటారు. అందుకే పేద ధనిక అన్న తేడా చూపించదు అని అంటారు. కానీ ఉద్దాన ప్రాంతంలో వచ్చిన కిడ్నీ సమస్య ఎంతోమంది పేదలను నిరుపేదలను చేస్తుంది. ధనిక కుటుంబాలను సైతం రోడ్డును పడేస్తుంది. అందుకే ఉద్దానంలోని కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు ఇక్కడ వారు. కిడ్నీ వ్యాధుల మూలాలు కనుక్కునేందుకు పాలకులు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. నీరు, రక్త నమూనాలే కాదు, ఉద్దానంలో ఉన్న మట్టి, గాలి, చేను, చెలకలు, చేపలు, కూరగాయలు అన్నింటి నమూనాలని ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వ్యాధి తీవ్రతకు కారణాలపై, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, శాశ్వత పరిష్కార మార్గాలపైన దృష్టి పెడుతున్నారు. టీవీ9 వంటి పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి పెట్టడం వల్ల ఇలాంటి హాస్పిటల్ అయ్యాయి. మామూలుగా మేము మాట్లాడుతాం సార్, టీవీ9 అంటే మీడియా ప్రముఖ పాత్ర పోషించడం వల్ల ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. వాళ్ళు దీనిపైన చేసింది. గ్రామంలో పర్యటించారు, బహాడపల్లి, వహారబంద, మా పక్క గ్రామంలో పర్యటించి లోతుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని అన్నీ చెప్పుకున్న వాళ్ళు చెప్పారు. ఏంటంటే అప్పుడు నేను కూడా ఉన్నాను టీవీ9 వచ్చేటప్పుడు. మేము డయాలసిస్ చేసుకోవాలంటే విశాఖపట్నం వెళ్ళి రావడానికి మాకు 25,000 ఖర్చు అయిపోతుంది. అదే హాస్పిటల్ ఇక్కడ పలాసలో కానీ మా ప్రాంతంలో ఉంటే మాకు అంత డబ్బులు ఖర్చు చెప్పారు. సో 2-3 సార్లు మీరు ఆ దృష్టికి 2-3 సార్లే కాదు, చాలా సందర్భాలు దృష్టికి తీసుకెళ్ళారు ప్రభుత్వం దృష్టికి. సో ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది. ఇటీవలే కిడ్నీ వ్యాధుల మూలాలపైన తొలిసారి బయోమార్కర్ పరీక్షలు నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR సహకారంతో శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్ పేరుతో దాదాపు 5,000 మంది రక్త నమూనాలు సేకరించారు. 3 ఏళ్ల పాటు ఈ రక్త పరీక్షల ప్రక్రియ చేపడతారు. ప్రధానంగా కిడ్నీకి సంబంధించి 12 రకాలు, మూత్రానికి చెందిన దాదాపు 6 రకాల పరీక్షలు జరుపుతారు. 2వ దశలో జెనెటిక్స్ పైన పరిశోధన చేస్తారు. వాటి ఫలితాలని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ అప్రమత్తమయ్యేలా చూస్తున్నారు. డైలీ వస్తున్నారు. పైగా పక్కన కూడా సెంటర్ ఉంది, గవర్నమెంట్ సెంటర్లో వాళ్ళకు కూడా ఒక 10 మిషన్స్ వరకు ఇన్స్టాల్ చేశారు. వాళ్ళు ఎమర్జెన్సీ పర్పస్లో వాళ్ళు చేస్తుంటారు. అంటే ఇక్కడ నుంచి లాంగ్ వెళ్ళి పేషెంట్ ఇబ్బంది పడకూడదని పక్కన కూడా గవర్నమెంట్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేశారు. అందులో కూడా చేస్తుంటారు. ఈ బయోమార్కర్ నమూనాల ద్వారా కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్న వారిని ముందుగానే గుర్తిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే తగిన జాగ్రత్తలతో నివారణ చర్యలు తీసుకునేందుకు ఈజీగా ఉంటుందన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. వ్యాధి ముదరకుండా, కిడ్నీలు చెడిపోకుండా కాపాడే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. నివారణ చేయడానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఉన్న డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ డిసీజ్ అన్నది బాగా సివియర్ అయిపోయిన తర్వాత దానికి ఆల్టర్నేటివ్ క్యూర్ అన్నది ట్రాన్స్ప్లాంట్లు చేయడానికి, అంటే నివారణ స్టేజ్ దగ్గర నుంచి డిసీజ్ కంట్రోల్ దగ్గర నుంచి కంప్లీట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ వరకు కూడా, అంటే రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ, అది డ్యామేజ్ అయిన వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మనం ఏమేమి చేయగలుగుతున్నాం. సో అన్ని రకాల సదుపాయాలు హాస్పిటల్లో మనము అందిస్తున్నాము పేషెంట్స్కి అని ప్రజల్లోకి అవగాహన వెళ్ళి వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చి ట్రీట్మెంట్ని సీక్ చేయడానికి ఇట్ టుక్ టైం అండి.
ఇలా ప్రతి అంశంలో కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ప్రతి 100 మందిలో దాదాపు 20 మంది కిడ్నీ వ్యాధులతో సతమతమవుతూనే ఉన్నారు. ఎవరిని కదిపినా కిడ్నీ వ్యాధి బాధలే వెళ్ళగక్కుతారు. దేనికి వచ్చిందో మాకు తెలియదు, వాటర్ అంతా దేనికి వచ్చిందో తెలియదు. మీకు బోరు వాటర్ పడతాం, ఇప్పుడు బాగున్ను తర్వాత బోర్ వేసాం, బోర్ నుండి వస్తుంది ఆ వాటర్ ఉంది. మరి ఇప్పుడు డబ్బులు మందులకి ఎంత అవుతున్నాయి? మందులకి ఇంచుమించు అయితే బయట 20 రూపాయలు నెలకి 2000 కనుక అవుతాయి. బయట గవర్నమెంట్ కొంత మాది బయట యాగం ఎక్కువైపోయింది అనుకో, బయట ఎక్కి పడిపోతాడు డబ్బులు. చెప్పుకోలేము ఏ నెల ఏ పడిపోతుందో తెలియదు. ఉద్దానంలో పుట్టడమే తాము చేసిన నేరమా అని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నా ఇంకా కిడ్నీ బాధలు ఎందుకు తగ్గట్లేదన్నది అంతు చిక్కకుండా మారింది. ఈ ప్రాంతంలోనే ఎందుకు ఇలా ఉంది? ఈ వ్యాధికి అసలు మూలం ఏంటన్నది తెలియకపోవడం సమస్య తీవ్రతకి అద్దం పడుతోంది. మేము రైతు పని చేసుకుంటుండోళ్ళము, ఇప్పుడు రైతు పని చేయలేము, కుటుంబం పెంచలేము. మరి మేము ఏమి పనికి రాకపోయిన వాళ్ళు అంటే మళ్ళీ ఏంటంటే కుటుంబం మీద మా భారం అయిపోయింది. ఇప్పుడు కుటుంబం మేము చూసుకోవలసిన వాళ్ళము, కుటుంబం మీద ఏంటంటే మా భారం పడిపోయింది. ఇప్పుడు మేము ఇప్పుడు పెద్ద కష్టంలోనే ఉన్నాము. మరి ఇస్తున్నారని అనేసి ఇంకా ఆశపడిపోతే ఏంటంటే అది మంచిది కాదని అనుకుంటాను. 10,000 కొంత మాకేంటంటే మేలే. ఉద్దానంకి ఊరట కల్పించే మార్గాలని అన్వేషిస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా కన్నీటి ధారలు మాత్రం ఆగడం లేదు. ఇక్కడ వారికి కన్నీరు శాశ్వత నేస్తంగా మారింది. 7 మండలాల్లో ఉన్న ప్రజలకి కిడ్నీ కష్టమే ఉమ్మడి ఆస్తిగా మారిపోయింది. ఊళ్లను మింగేస్తున్న కిడ్నీ రోగానికి ఎలాగైనా చెక్ పెట్టాలి. భవిష్యత్తులో కిడ్నీ బాధలే లేకుండా చేయాలి. అప్పుడే వీరి కష్టం తీరి పునరుజ్జీవం పోసుకునేది. దీనికి ఒక కొలిక్కి తెచ్చే అవకాశం మరి ఉందో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే చాలా సఫర్ అవుతున్నామండి. దీనివల్ల ఈ కిడ్నీ సమస్య వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి. చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోఉన్నాయి ఈ కిడ్నీ సమస్య వల్ల. ఇది కిడ్నీ సమస్య అనేది అంత తొందరగా తెలియదు. అతను కోల్పోతున్న సమయము కోల్పోయిన తర్వాత బయటపడుతుంది, దానికి ముందైతే తెలియట్లేదు. సో క్యాజువల్గా ఎలా జరగాల్సినవి అవి జరుగుతున్నాయి. దాని తర్వాత బయటపడితే అయ్యో ఇలాగ అయ్యిందా అనే ఒక చిన్న ఫీలింగ్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం అంటే కోనసీమను తలపించే సౌందర్యం, కల్లా కపటం లేని పల్లె జనం, అచ్చమైన మనుషులకి స్వచ్ఛమైన మాటలకు నిదర్శనం. అలాంటి ఉద్దానం కిడ్నీ వ్యాధులతో చిన్నబోయింది. మాటల్లో చెప్పలేని తీరని భావోద్వేగ నిశ్శబ్దాన్ని నింపుకుంది. ఇంకా ఎన్నాళ్లు మాకీ కన్నీళ్లంటూ మౌనంగా నిలదీస్తోంది ఉద్దానం. ఉద్దానంలో కిడ్నీ సమస్యకు అసలు కారణాలు ఏంటి? ఎందుకు ఈ ప్రాంతంలోనే కిడ్నీ సమస్య ఇంత తీవ్రంగా ఉంది అంటే ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది. గతంలో పలు సంస్థలు దీనిపై పరిశోధనలు చేసినప్పటికీ అవి స్పెసిఫిక్ రీజన్ అయితే చెప్పలేకపోయాయి. అయితే ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ దీర్ఘకాలంగా దీనిపై పరిశోధనలు చేస్తుంది. మనుషుల నుంచి జుట్టు, యూరిన్, బ్లడ్ శాంపిల్స్ను సేకరించింది. అలాగే పర్యావరణంలోని మట్టి, దుమ్ము, నీటి శాంపిల్స్ను సేకరించి పరిశోధనలు చేస్తుంది. దీనికి తోడు ఇటీవలే ఆంధ్ర యూనివర్సిటీ కూడా పరిశోధనలు ప్రారంభించింది. ఏదేమైనప్పటికీ ఇక్కడి కిడ్నీ సమస్యకు చెక్ పెట్టాలంటే పరిశోధనల ద్వారా మూలాల్లోకి అన్వేషించి అసలు కారణాలు ఏంటి అనేది కనుగొనాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని అంతా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం.